వెల్కమ్ టు V999 న్యూస్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వయసు 76 సంవత్సరాలు అని, ఆయన ఎన్ని రోజులు బతుకుతారని, ఎన్ని రోజులు సీఎంగా కొనసాగుతారంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పురాణాలు సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు. అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామరు నియోజకవర్గం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు. అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరున్న మా నియోజకవర్గం 80% రైతాంగం ఉన్న నియోజకవర్గం. వర్గాలు, కులాలు, మతాలు, విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేర్ని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు, అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ, వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనే లేదన్నట్టుగా, ఇక ఓటుతో పనే లేదు, కొడుకు భవిష్యత్తుగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పేరు నానికి సూటి ప్రశ్న. అయ్యా, చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి, అదేవిధంగా రామాంతపురం రౌడీలకి, కంజర్బట్స్ కిరాతకులకి, బ్లేడ్ బ్యాచ్, బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మూకలకి, వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా? ఈరోజు పేరు నాని వచ్చి ఏమంటున్నాడు? ఉదయం పూట రహస్యంగా ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే ఆ మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం, రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం, లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం, ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతిలో జనస్రవంతిలో కలిసిపోదాం అనేది బందిపోట్లు, బ్లేడ్ బ్యాచ్లు, లేకపోతే రౌడీలు, కిరాతకులు ఉదయాన్నే రెక్కి వీహిస్తారు, రెక్కీలో మాట్లాడుకుంటారు, ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలుపరుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పేరు నాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా? ఈరోజు మా పామర ప్రజలంతా, రైతాంగం అంతా కూడా, ప్రజలందరూ కూడా, మా నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు, భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు, అశాంతి ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు. దీనికి కారణం మీరు కాదా? పెడన ఎపిసోడ్ కానీ, గుడివాడలో జరిగిన అల్లర్లకు కానీ, పామరులో మీరు చేసిన వ్యాఖ్యలకు నాంది కాదా? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి? అదేవిధంగా మీ ఫోన్ సంభాషణ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే సిగ్నల్స్ వస్తున్నాయని ప్రజలందరికీ కూడా అర్థమైందని కూడా నేను తెలియజేస్తున్నా. ఒకటే, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ 6, ఆ బాల్ కొట్టిన విధానానికి, అది సూపర్ 6గా వెళ్ళిన విధానానికి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులకు ఆ బాల్ కనపడట్లా. ఆ కొట్టిన 6కు వెళ్ళిన దూరానికి ఆ బాల్ కనపడట్లా. మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి. పైర్లు గమ్మినాయి, కళ్ళు బైర్లు గమ్మినాయి, మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియట్లా. ఇక అడ్డుకోవాలి, ఏదో రకంగా విషం చిమ్మాలి. పెన్షన్ ఇచ్చిన మొదటి బాల్ 6కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం, తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు 10,000 కోట్లు వేస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ 6 చూసి ఇక ఏదో ఒకటి చమ్మాలి, ఏదో ఒకటి చేయాలి, రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రేపు ఈ నెలలో వస్తుంటే, అన్నదాత సుఖీభవ, అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఃఖీభవ అన్నట్టుగా ఉంది. ఒక్కొక్క సూపర్ 6 పడి చివరి 6 పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే
ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్, ఈ రకంగా పేరు నాని ఉసిగొల్పటం, తను పందికొక్కుల బియ్యం బొక్కి ఏదైతే ప్రజల ఓట్లు దండుకోవటం కోసం దొంగ పట్టాలు ఇచ్చి ఈ రకంగా పేట్రేగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడి దాన్నే సమర్థించుకునే స్థాయికి వచ్చాడు. అవును, నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంటే వైకాపా శ్రేణులు కూడా ఎవరు మాట్లాడలేదంటే కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. కార్యకర్తలను ఎందుకని బలి చేస్తారు? రాచపీనుగు పోయేటప్పుడు 10 మందిని తీసుకుపోద్ది. పేరు నాని పోతున్నావు, నీ వైకాపా ముఖ్య నాయకులు పోతున్నారు, పోయేటప్పుడు ఎందుకని మీ కార్యకర్తల్ని తొక్కుకుంటూ పోతున్నారు? ఎందుకని ఈ రప్ప ఇలాంటి డైలాగులు, సినిమా డైలాగులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారని నేను తెలియజేస్తున్నా. పామర ప్రజలు ప్రశాంతంగా వాతావరణం కోరుకుంటున్నారు. అధికారం వచ్చిన 12 నెలల్లోనే సుపరిపాలన తొలి అడుగులోనే అద్భుతమైన కార్యక్రమాలు చేశాం మా పామరులో. 6 కోట్ల ఆసుపత్రి కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కానీ, బ్రహ్మాండంగా బస్టాండ్ రూపుదిద్దుకోవటం కానీ, దళిత హాస్టల్లో 3 కోట్ల వ్యయంతో 2 తీసుకురావటం, 492 సీసీ రోడ్లు, ఆర్ఎండ్బి గుంతలు పూడ్చడం కానీ 12 నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తే ప్రజలు ఇది కోరుకుంటున్నారు. అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగులోనే ఇంత అద్భుతం జరిగితే ఇక 2వ అడుగు 3వ అడుగుకి ఇంకా అద్భుతాలు జరుగుతాయని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ప్రజలు సుశాంతంగా అందరూ కూడా సంతోషంగా ఉంటే ఎందుకని